ఇవాల్టి వీడియో వచ్చేసి గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ ఫోర్ట్ని గొలకొండ ఫోర్ట్ అని కూడా పిలిచేవాళ్ళు. మన తెలుగు భాషలో గొలకొండ అంటే అర్థం ఏంటంటే షెపర్డ్స్ అని అర్థం. అండ్ 13th century అప్పుడు కాకతీయాస్ వాళ్ళు అండ్ 16th 17th century అప్పటికి కుతుబ్ షా కింగ్స్ వాళ్ళదే అనమాట. లైక్ పరిపాలించడంలో మనకి గోల్కొండ ఫోర్ట్లో 8 ఎంట్రన్స్ గేట్స్ ఉంటాయి అండ్ 4 డ్రా బ్రిడ్జెస్ ఉంటాయి. సో ముందుగా ఇది మడ్తో నిర్మించిన ఫోర్ట్, దాని తర్వాత గ్రనైట్తో చేసున్నారు. దాని తర్వాత కొన్ని ఇయర్స్ దాని తర్వాత, కానీ ఎంతైనా గ్రేట్ అప్పటి కాలంలో ఇలా నిర్మించడం అనేది. సో ఫస్ట్ వచ్చేసి మనకి బలాహిసార్ అనేది వస్తుందన్నమాట. క్లాపింగ్ ఏరియా అంటారు. అక్కడ క్లాపింగ్ మనకి నార్మల్గా ఒక ఫన్ టైప్ ఆఫ్ థింగ్ మనకి ఇప్పట్లో ఉంది, కానీ అప్పట్లో ఈ క్లాపింగ్ ఏరియా అనేది ఎలా వాడేవాళ్ళో చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పెట్టారు చూసారా, ఇది వచ్చేసి స్నానాల గది. లైక్ శివాసనల గది అని అనేవాళ్ళు. శివాసనల గది లైక్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ వచ్చేసేది వీళ్ళ కింగ్స్కి లైక్ బాత్ చేయడానికి. అండ్ అక్కడ రిస్ట్రిక్ట్ చేశారు బికాజ్ అవి మనం పాడు చేస్తాము, ఆ ఏరియాని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేస్తారు ఆ ఏరియాని. కొన్ని ఉండుంటాయేమో. ఇది వచ్చేసి క్లాపింగ్ ఏరియా అనమాట. అండ్ ఇంకొకటి పైన మనకు ఒకటి కనిపిస్తుంది, అక్కడ హాట్ వాటర్ ఆర్ ఆయిల్ పడేవి అనమాట. బికాజ్ ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు అటాకింగ్ లాగా వాడేవాళ్ళు. పైన మంచిగా ఒక హోల్ లాగా మొత్తం కవర్ చేసి ఉన్నారు, కానీ అప్పటి కాలంలో అలా వాడేవాళ్ళు. సీరియస్లీ గ్రేట్ మైండ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి క్లాప్ చేస్తే మనకి చాలా దూరం దాకా వినిపిస్తుంది, ఎక్కడ పైన దాకా వినిపిస్తుంది. మనకి ఇది ఆటలా కనిపించచ్చు, బట్ అప్పట్లో వాళ్ళు సేవ్ చేసుకోవడానికి క్లాప్ చేసేవాళ్ళు అనమాట. సో క్లాప్ చేస్తే అక్కడ వినిపిస్తుంది. సో వీళ్ళకి అర్థమవుతుంది శత్రువులు వస్తున్నారు అని చెప్పి. సో అప్పుడు జాగ్రత్తగా పడి వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. అండ్ అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 840 kgs ఉంటుంది. అదేంటంటే అప్పటి కాలంలో సోల్జర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా లైక్ ఉంటాయి కదా పోలీస్ సంథింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి దాన్ని ఎత్తుతే వాళ్ళు సెలెక్ట్ అయినట్టు. ఇప్పుడైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, బట్ అప్పట్లో అది ఎత్తుతే చాలు 240 kgs. ఓ మై గాడ్. సో అది ఎత్తుతే వాళ్ళు గ్రేట్ అన్నట్టు. సో వాళ్ళని పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ఇలా మనం స్ట్రెయిట్గా వెళ్తూ ఉంటే మనకి ఒక కేవ్స్ కైండ్ ఆఫ్ థింగ్ కనిపిస్తుంది. చాలా బాగుంది. లైక్ పిక్స్కి వీడియోస్కి చాలా బాగుంటుంది. మనకి ఇది సిల్లీ థింగ్స్గా అనిపించచ్చు లైక్ ఫొటోస్కి వీటికి వాటికి, బట్ నో ద మెయిన్ థింగ్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్. లైక్ అప్పట్లో ఎలా వాడారో, లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్నానాలు చేసేవాళ్ళు, కుకింగ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ధాన్యాల్ని స్టోర్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ఆయుధాలని స్టోర్ చేసుకునే వాళ్ళు. ఇలా ఇవన్నీ స్టోరేజ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. కానీ మనకి అలా కనిపించడం లేదు ఇప్పుడు, బికాస్ అది ఎప్పుడో 16th 17th century అప్పటిది. బట్ ఇప్పుడు మనకి ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫన్ లాగా ఉంది. సో ఎవరైనా గోల్కొండ ఫోర్ట్కి వెళ్తే ముందుగానే యూట్యూబ్లో లేకపోతే వేరే చోట్ల మీరు గైడ్ పెట్టుకోకూడదు, డబ్బులు అవుతాయని అనుకుంటే ముందుగానే యూట్యూబ్ వీడియోస్ చూసి వెళ్ళండి. సో అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే మనకు గుర్తొచ్చి ఓకే ఇదా ప్లేస్ అని చెప్పేసి డబ్బులు మిగులుతాయి అండ్ ఫ్రీగా వీడియో కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఈసారి ఎవరైనా వెళ్తే అలా చూడండి. అండ్ మధ్యలో మీకు బోర్డ్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో అది మీరు చదవాలనుకుంటే పాస్ చేసి చదవండి. కొన్ని క్లియర్ లేవు, సారీ, బికాస్ సన్లైట్ వల్ల అంత క్లియర్గా లేదు. అండ్ మనకి ఇక్కడ మొత్తం గార్డెన్లా ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే ఇది వచ్చేసి నాగిని గార్డెన్ అనమాట. సో బాగా నిర్మించారు కదా గార్డెన్ని. మీరు కనుక గోల్కొండ ఫోర్ట్కి వెళ్తే ప్లీజ్ మీరు వింటర్స్ అప్పుడైనా వెళ్ళండి, లేకపోతే ఈవినింగ్ టైం లాగా ఎండ తగ్గిన తర్వాత అయినా వెళ్ళండి, బికాజ్ మీరు అస్సలు తట్టుకోలేరు. అండ్ రేట్ విషయం వచ్చేసి లైక్ 25 rupees per head. అండ్ ఫారినర్స్కి అయితే ఒక డిఫరెంట్ రేట్, లేకపోతే కెమెరా అది డిఫరెంట్ రేట్, ఇలా కొన్ని ఉంటాయి. బట్ రీజనబుల్. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఆఫర్స్ కూడా ఉంటాయి. సో మేము నడుస్తున్నాము. అండ్ మర్చిపోయానుగా చెప్పడం, మేము ఇద్దరమే వెళ్ళాము.
ముందే చెప్తున్నాను, మీరు బాగా అలసిపోతారు. అండ్ వింటర్స్లోనే రండి. ఓల్డ్ పీపుల్ లేకపోతే లైక్ బేబీ క్యారింగ్ పీపుల్ ఇలా మాత్రం అస్సలు రాకండి, మీరు ఖచ్చితంగా అలసిపోతారు. ఇక్కడ ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటి అంటే మనకి తారామతి ప్రేమామతి అనే ఇద్దరు ఉంటారు అంట, వాళ్ళు డాన్సర్స్. సో వాళ్ళకి ప్రత్యేకంగా మేకప్ రూమ్, డ్రెస్అప్ రూమ్ ఇలా ఉన్నాయి అంట. సో గ్రేట్ కదా, నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయం ఒకటి. అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది లైక్ వాటర్ టైప్ రివర్ ఏదో ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పట్లోనే స్టోర్ చేసుకునే వాళ్ళు రెయిన్ వాటర్ని. గ్రేట్ కదా, స్టోర్ చేసుకొని వాడుకునే వాళ్ళు. లైక్ ఆ స్టోరేజ్కి కట్టడం కానివ్వండి, ఆ ఐడియాస్ కానివ్వండి, అది నాకు బాగా నచ్చింది. మెయిన్గా ఈ కట్టడం అయితే నిజంగా ఆసమ్. ఏం చదువుకోకుండా చేశారు చూసారా. సో అందుకే అంటారు చదువే ఇంపార్టెంట్ కాదు. అఫ్ కోర్స్ లైక్ చదివితేనే సాధిస్తారు అనేది తప్పు. ఒక చదివే కాదు, అన్నీ ఇంపార్టెంటే. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఒక్క ప్లేస్ నాకు అర్థం కాలేదు, లైక్ అది గ్రాసా ఏంటో. మీరు ఎవరైనా గోల్కొండ వెళ్ళుంటే మీకు అర్థం అయ్యి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో దయచేసి చెప్పండి, సో వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో మేము వచ్చేసాం అనుకుంటున్నారా, ఇలా కొండలు చూడంగానే నేను అస్సలు రాలేదు. ఇంకా ఉంది, ఇంకా ఉంది. నేనైతే బయటికి రాగానే నా బుక్కలు మాత్రం ఎర్రగా అయిపోయినాయి. స్కార్ఫ్ కానీ, హ్యాట్ కానీ, క్యాప్ కానీ ఇవేం వేసుకోలేదన్నమాట. యాక్చువల్లీ ఇది సడన్ ప్లాన్, సో ఇంతే ఉంటుంది. సడన్ ప్లాన్స్ ఎప్పుడు ఇంత ఘోరంగా ఉంటే ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. అప్పట్లో అంట ఔరంగజేబ్ అనే ఒక డైనాసిటీ, లైక్ ఆ కింగ్స్ 1687లో వాళ్ళు గెలిచినప్పుడు ఈ ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది వాళ్ళ అధికారంలో వచ్చింది. అప్పుడు దీన్ని కొంచెం నాశనం చేసేసారు గోల్కొండ ఫోర్ట్ అనేది. సో అప్పటి నుంచి ఇలా అయిపోయిందనమాట. లేకపోతే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేదేమో తెలియదు. బట్ వాళ్ళ చేతుల్లో వాళ్ళు గెలిచినప్పుడు కోటని ఇలా బెట్టింగ్ టైప్ అనుకోండి, ఇలా వాళ్ళు వేసుకుంటారు కదా. సో ఒకరి నుంచి ఒకరికి ఆ కోట పోతూ ఉంది అనమాట. సో అలా లాస్ట్కి వీళ్ళకి పోయింది. అండ్ ఫైనలీ వీ కేమ్ టు రామదాస్ జైల్ అనమాట. నాకు ఎగ్జైటింగ్గా అనిపించేది ఎప్పుడైనా రామదాస్ జైల్ అండ్ పైన ఏముందా అనేది అనమాట. ఎప్పుడైనా నేను వెళ్ళున్నాను ఆల్రెడీ, ఇది మళ్ళీ వెళ్ళున్నాను. అయినా సరే ఎప్పుడు ఎగ్జైట్మెంట్ అప్పటిదే కదా. సో నేను అంతే, ఉన్నది ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను, అది కావాలనో ఏంటో మరి. సో చూసారా, లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి నాగార్జున నటించిన మూవీ గుర్తొస్తుంది కదా. పైన మెట్లు ఎక్కితే అక్కడ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పైన నేను ఎక్కున్నాను, పైన హోల్స్ ఉన్నాయి చూసారా, అక్కడి నుంచే రామదాస్కి ఫుడ్ లేకపోతే ఏమన్నా సరే పంపించేవాళ్ళు. అది ఎలా పంపించే వాళ్ళకు కూడా చూపిస్తాను. పైన స్కై ఉంది, వాళ్ళు ఏంటి ఏరోప్లేన్లో వచ్చేసి ఇస్తారనుకుంటున్నారా, లేదు చూపిస్తాను అది కూడా. పైన ఎక్కితే మనకి అక్కడ అవి ఆరెంజ్ కలర్, నేను ఏంటో అనుకున్నా అవి బొమ్మలు తెలుసా. లైక్ నాకు తెలిసి అదొక స్టోరీ అనుకుంటా. రాముడు భక్తుడే కాబట్టి రాముడు గురించే గీసి ఉంటారు అక్కడ స్టోరీ మొత్తము. అక్కడ అన్ని బొమ్మలు లైక్ హనుమాన్ బొమ్మలాగా అలా అలా కనిపించింది, ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ అక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి ఆరెంజ్ బొట్టుతో. అండ్ దీపం కూడా ఉంది. అండ్ అగరబత్తులు రోజు వచ్చి చేస్తున్నారేమో. సో కింద దిగుతుంటే ఎంత భయం అంటే అంత భయం వేసింది నాకు ఇలాంటి స్టంట్స్ అసలు భయము. సో ఇంకా మెల్లగా నడుచుకుంటూ వచ్చానమాట. సో మీకు ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది దీని లోపల వెళ్తే, నాకైతే అనిపించింది. ఓకే, ఈ ప్లేస్ కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి అంబర్ఖానా అనమాట. ఇక్కడ రాజులు ధాన్యాగారం అంటే ధాన్యాల్ని స్టోర్ చేసుకునే వాళ్ళు. ఇది కట్టిందంట కరద్ ఖాన్ అంట నిర్మించడము. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇది రామదాస్కి ఫుడ్ ఉంటుంది చూసారా, ఆ హోల్స్ కనిపిస్తున్నాయి 1 2 3 4, అక్కడి నుంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళు లైక్ తాడుతో.
సో పైకి ఎక్కితే ఇక్కడ మనకి మసీద్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మనకి టెంపుల్ కూడా వస్తుంది. టెంపుల్ వచ్చేసి ఎల్లమ్మ దేవి టెంపుల్ అన్నమాట. సో ఇదే ఎల్లమ్మ దేవి టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చినప్పుడు లైక్ అమ్మయ్య ఇంకొంచెం డిస్టెన్సే ఉంటుంది మనకి టాప్ ఏదైతే గోల్కొండ ఫోర్ట్ ఉంటుందో అది వచ్చేసినట్టే, ఇంకా రాలే బట్ వచ్చేసినట్టే అనమాట. సో మనము అమ్మయ్య అనుకోవచ్చు. నేనైతే ఊపిరి తీసుకున్నాను, కొంచెమైనా వచ్చేసాం, ఇంకొంచెమే మిగిలింది అని చెప్పేసి. సో మనకి టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంకా విజిట్ చేయలేదు విజిట్ చేయండి. లైక్ అఫోర్డబుల్ ప్రైజెస్. కొంచెం మీరు మెట్రోలో కూడా వెళ్ళొచ్చండి. లైక్ పెద్దమ్మ గుడి టెంపుల్ బస్ స్టాప్ లేకపోతే ఏదో లైక్ మీరు మెట్రోలో రావచ్చు అండ్ ఓన్ వెహికల్ రావచ్చు, లేకపోతే బస్లో అయినా రావచ్చు. కనుక్కొని మీరు రండి. లైక్ అక్కడి నుంచి ఆటో తీసుకోవడం ఆ మెట్రో స్టేషన్ నుంచి అలా మీకు ఈజీ ఉంటుంది. సో ఇదే దర్బార్ హాల్ అన్నమాట. మెయిన్గా దర్బార్ హాల్ అంట అక్కడి నుంచే బాగా చూసేవాళ్ళు ఎనిమీస్ని, బికాజ్ వాళ్ళకి బాగా కనిపిస్తుంది అండ్ దాక్కొని కూడా చూడొచ్చు. క్లాపింగ్ ఏరియా నుంచి అక్కడికి దాకా వినిపిస్తుంది మనకి. ఆ శత్రువులు కింద నుంచి సైన్ ఇచ్చేవాళ్ళు శత్రువులు వస్తుందని చెప్పి క్లాప్ చేసేవాళ్ళు. ఇది ఆడియన్స్ హాల్ లాగా కూడా. లైక్ ఇక్కడ రాజులు ఉండేవాళ్ళు. నేను మీకు చెప్పాను కదా తారామతి ప్రేమామతి వాళ్ళు డాన్సర్స్ కింద ఎక్కడో డాన్స్ చేసినా వీళ్ళకి కనిపించచ్చు. అలా ఉంటుందన్నమాట బ్యూటీ మొత్తం ఇది గోల్కొండ ఫోర్ట్ది. సో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే ఎవరికైనా కనిపించేస్తుంది గోల్కొండ ఫోర్ట్లో అక్కడ ఎక్కడో ఒక ప్లేస్లో. సో అంత బ్యూటిఫుల్గా నిర్మించారు అందరికీ కనిపించేటట్టు. సో ఇది సగం. ఇక్కడ పెద్ద మెట్లు ఉన్నాయి చూసారు, అది ఎక్కితే అయిపోయినట్టే. మనకి పైన ఫోర్ట్ అనేది కనిపించేస్తుంది. నేనైతే సగం దూరం వచ్చాను, సగమే నుంచే కొంచెం చాలా ఎత్తుగా కనిపిస్తుంది, చూపిస్తాను. ఇదంతా ఖాళీగా కనిపిస్తుందండి, కానీ అప్పట్లో చాలా చాలా ఉండేవి, ఇంకా అవి ఉండవు కదా ఇప్పుడు. చూసారా ఇంత ఎత్తులో ఉందన్నమాట ఇక్కడే. ఇప్పుడు ఇది చూసారా, ఇది ఫుల్ వ్యూ చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది పైన ఎక్కంగానే. లైక్ చూసారా వాల్స్ మీద లవర్స్ లాగా సైన్స్. బాబోయ్ అసలు ఏది వదలరు కదా, ఎందుకు నాశనం చేస్తారో మన బ్యూటీని, మన ఇండియాని మనమే నాశనం చేసుకుంటున్నాము. సో అయిపోయింది కూడా మాది ట్రిప్, కిందికి దిగడమే. ఇక్కడ చూసారా కామెడీ, నేను తింటూ నడుస్తున్నాను అండ్ బ్యాగ్ ముందు ఉంది ఏంటో అనుకుంటున్నారా, షోల్డర్ పెయిన్ అండి దాన్ని మోసి. సో అందుకే నేను ముందు పెట్టేసుకున్నాను అనమాట. సో షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఇంతే. సో మళ్ళీ మేము బాలాహిసార్ గేట్ నుంచి బయటికి వచ్చేసాము. నచ్చిందని అనుకుంటున్నాను అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ సింబల్ కూడా కొట్టేసి